మోహన్ బాబు గారికి నేను నైట్ మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి. బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు, కానీ మొత్తం ఆ భాగం అంతా కమిలిపోయి ఉంది. సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు. తన జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈరోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము. అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయేమి అని తెలియజేసుకోవడానికి. సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి వీ విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. సో యాక్టర్ మోహన్ బాబు గారు నిన్న సాయంకాలం కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చారండి. కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి వచ్చారు. ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళో నొప్పులు అనేసి, తర్వాత ముఖం మీద ఆయనకు బాగా కుడివైపున నొప్పి అని చెప్పారు. సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండే. సో ఇమీడియట్లీ మా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయన ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెంట్స్ని పిలిచారు. నా ఎడమ వైపున డాక్టర్ రఘువీర్ రెడ్డి గారు, ఆయన ప్లాస్టిక్ సర్జను. ఒకవేళ ఆయనకి ఏమైనా గాయాలు తగిలాయని అనేసి మేము ముందు ప్లాస్టిక్ సర్జన్ ఇమీడియట్గా రమ్మని చెప్పాము. సో వాళ్ళు చూశారు, ఆయన గురించి చెప్తారు. తర్వాత డాక్టర్ మూర్తి గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన కూడా ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ రూమ్ చూశారు. డాక్టర్ జగదీష్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు, ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు. సో అతన్ని ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో, బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, కానీ శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా హీ వాజ్ వెరీ అప్సెట్. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన హీ వాజ్ నాట్ ఇన్ ఎ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ యాజ్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఐ విల్ ఆస్క్ డాక్టర్ రఘువీర్ to what was his assessment and very quickly quickly review. వాప్గా ఉంది, ఓకే, కానీ ఏమి లాసరేషన్ అనేసి, సారీ లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి, లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు. ఓకే, ఇంటర్నల్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు, చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ ఇవాళ మార్నింగ్ చేయాలనేసి చూసాం. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయి అన్నారు కదా, వాటికి ఏమైనా? ఆయన ఇన్ పేషెంట్ రూమ్లో ఉన్నారు. ఓకే, ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్లో ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు హాస్పిటల్లో. అది ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా 2 days అలాగా స్టెబిలైజేషను, బ్లడ్ ప్రెషర్ ఇదంతా చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు. ఈ ఒళ్ళు నొప్పులతో, తర్వాత ముఖ్యంగా ఆయనకు మెడల నొప్పి, ఈ చేతుల నొప్పి, ఎందుకంటే మోహన్ బాబుకు ఇంత క్రితమే కొన్ని సర్జరీస్ అయ్యాయి. దానివల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకే సింగ్ గారు కూడా చూశారు. ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు, మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు. దాని తర్వాత ఆయన సిటీకి వెళ్తారు.